సినీ పరిశ్రమలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి తక్కువ కాలంలో మంచి హీరో అయ్యాడు ఉదయ్ కిరణ్. ఎంత తొందరగా స్టార్ హీరో అయ్యాడో అంతే తొందరగా తెరమరిగైపోయాడు. ఒకానొక సమయంలో యూత్ లో ఉదయ్ కిరణ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కెరియర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటి అల్లుడయ్యే ఛాన్స్ వచ్చింది. చిరు కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక పెళ్లి క్యాన్సిల్ అయింది. ఉదయ్ కిరణ్ అతిపెద్ద తప్పిదం ఇదేనని సినిమా లవర్స్ అంటూ ఉంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్ కావడానికి కారణం ఉదయ్ కిరణ్ కెరియర్ స్పాయిల్ అవడానికి కారణం చిరంజీవి అని కొంతమంది అంటూ ఉంటారు. సుస్మితతో పెళ్లి రద్దుకు అసలు కారణం ఉదయ్ కిరణ్ దేనని, మెగాస్టార్ ది కానే కాదని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి అన్నారు. కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి మస్కట్ లో ఉంటున్న ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్న 3 ఏళ్ల తర్వాత ఈ విషయంలో పెదవి విప్పారు. సుస్మితతో ఎంగేజ్మెంట్ జరగక ముందు నుంచే ఉదయ్ కిరణ్ కు చిరంజీవి ఎంతో సపోర్ట్ నిచ్చారు. అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు లేడీ జర్నలిస్ట్ తో బ్రేకప్ అయిన సమయంలో చిరంజీవి గారు ఎంతో అండగా నిలిచారు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు. మేము ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాం. వారి ఆతిథ్యం అద్భుతమని చెప్పాలి. కానీ ఎందుకో సుస్మితతో తనకు సరిపడదని ఉదయ్ భావించాడు. తనతో సర్దుకుపోగలనని అనుకోలేకపోయాడు. దాంతో పెళ్లి రద్దు చేసుకొని నిర్ణయం తీసుకున్నాడని, ఈ నిర్ణయం పూర్తిగా ఉదయ్ కిరణ్ దే అని, ఆ తర్వాత ఉదయ్ కిరణ్ చిరంజీవి ఫ్యామిలీతో టచ్ లోనే లేడు అంటూ శ్రీదేవి తెలిపారు. ఆ తర్వాత విషితతో ఉదయ్ పెళ్లి జరిగింది. ఎందుకో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండలేకపోయారు. ఉదయ్ పెళ్లి తర్వాత నేను మస్కట్ వెళ్లిపోయా. ఎప్పుడైనా ఫోన్ చేసినా మా తమ్ముడే మాట్లాడేవాడు తప్ప విషిత ఇంట్లో ఉన్నా ఎప్పుడూ మాట్లాడలేదు. ఉదయ్ మరణం తర్వాత కూడా విషిత మాతో మాట్లాడలేదు. ఎందుకిలా జరిగిందో చెప్పలేదని ఉదయ్ యొక్క శ్రీదేవి తన ఆవేదనను పంచుకున్నారు. ఏది ఏమైనా మంచి హీరోగా వెలిగిపోవలసిన తార అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదాంశం. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన మా వీడియోస్ ని వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.